వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. డ్యాన్స్ నేర్చుకోవడానికి సరైన ఏజ్ ఏది? ఇదే విషయంగా ఇంతకుముందు ఆల్రెడీ మనం ఒక వీడియో చేసుకుని ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఎంక్వైరీస్ కానీ అలాగే కూచిపూడి నాట్యాన్ని నేర్చుకునే వారి సంఖ్య పెరిగింది. ఏజ్ గ్యాప్ సంబంధించిన విషయంలో కూడా రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు వారి డ్యాన్స్ని నేర్చుకోవడం ప్రారంభించడం మొదలైంది. సో ఈ సందర్భంలో వివిధ ఏజ్ గ్రూప్ వారు ఏ రకాలుగా ఉన్నారు, ఆ ఏజ్ గ్రూప్ని ఎట్లా డివైడ్ చేస్తాము, అలాగే ఎవరు ఏ దృష్టితో నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే వారికి ఉపయోగపడుతుంది అనే విషయాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నేను ఈ మధ్య కాలంలో రిసీవ్ చేసుకుంటున్న కాల్స్ కానీ మెసేజెస్ కానీ అలాగే మన యూట్యూబ్ వీడియో కామెంట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజీలో వచ్చేటువంటి మెసేజ్ల యొక్క సారాంశాన్ని గమనిస్తే వచ్చినటువంటి విషయాలను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇక విషయంలోకి వెళదాం. పుట్టిన పాప 3 ఏళ్ళు 4 ఏళ్ళు రాగానే కొద్దిగా ఎగరటం మొదలెట్టగానే పిల్లల్ని డ్యాన్స్లో జాయిన్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్న వారికి ఇది కరెక్ట్ ఏజ్ కాదు. మినిమంగా 7 ఇయర్స్ ఉన్నట్లయితే వారికి నేర్చుకునేటువంటి ఆలోచన అలాగే ఆ పరిణతి వస్తుంది. చెప్పింది అర్థం చేసుకుని తిరిగి రెస్పాండ్ అవ్వగలుగుతారు. కాబట్టి 7 సంవత్సరాలని మినిమంగా పెట్టుకోండి. 6 ఏళ్ల లోపు పిల్లలని ఎలా ప్లాన్ చేసుకుంటారు, లేదా 5 ఏళ్ల లోపు పిల్లల్ని ఎలా ప్లాన్ చేసుకుంటారంటే 3 ఏళ్ల దాటిన పిల్లలకి అప్పుడప్పుడే మాటలు వస్తూ ఉంటాయి. ఆ వచ్చేటువంటి మాటలతో నాట్యం మీకు ఇష్టం కాబట్టి ఫ్యూచర్లో డ్యాన్స్లో జాయిన్ చేయాలనుకుంటున్నారు కాబట్టి డ్యాన్స్కి సంబంధించినటువంటి శ్లోకాలను చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. అంటే నాట్యారంభ శ్లోకాలు కానీ, నాట్యం యొక్క గొప్పదనాన్ని చెప్పేటువంటి శ్లోకాలు కానీ, మన భగవద్గీతను నేర్పించేటువంటి శ్లోకాలు కానీ, లేదు నిత్యం పారాయణం చేయగలిగేటువంటి శ్లోకాలు కానీ, ఇటువంటి రకరకాల శ్లోకాలను వారికి చెప్పించేటువంటి ప్రయత్నం చేయండి. మాట స్పష్టతకు ఉపయోగపడుతుంది. వారి ఫిజిక్ అప్పుడే ఇంకా డ్యాన్స్ నేర్చుకోవడానికి సిద్ధమవుతుంది, కానీ వారి యొక్క మాట స్పష్టతకు ఉపయోగపడుతుంది. సో 5 or 6 ఇయర్స్ లోపు ఉన్నటువంటి పిల్లలకి ప్రాథమికంగా శ్లోకాలని ప్లాన్ చేసుకోండి. 6-7 ఏళ్ల నుంచి 12 ఏళ్ల లోపు వరకు ఉన్నటువంటి పిల్లలు వీరు సహజంగా 3rd క్లాస్ 4th క్లాస్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి 8th 9th క్లాస్ వరకు ఉంటారు. సో ఈ ఉన్నటువంటి పిల్లలకి ఏం చేస్తారంటే ఇట్ ఈస్ ఎ గుడ్ ఏజ్ ఫర్ లెర్నింగ్ డ్యాన్స్ ఆర్ట్. ఎందుకంటే పూర్తిగా చదువు పైన ఎక్కువ ప్రెషర్ లేకుండా, ఒకవేళ ఉన్న దాన్ని సస్టైనబుల్ గా క్లియర్ చేసుకుంటూ చక్కగా ఆహ్లాదభరితంగా ఇటు శారీరక శ్రమగా కానీ అటువైపు మానసిక ఉల్లాసంగా కానీ ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకునేందుకు కానీ చక్కగా స్పష్టంగా నేర్చుకోవడానికి చక్కని ఏజ్ ఇది. దీన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. చక్కగా నేర్పించడానికి ప్రయత్నం చేయండి. ఈ ఏజ్లో ఉన్న పిల్లల్ని చక్కగా అడుగులు జతులు నేర్చుకుని చక్కగా కొన్ని ఐటమ్స్ నేర్చుకుని ఇటు ప్రోగ్రామ్స్ ఏవైతే కాంపిటీషన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ ఇటువంటి సందర్భాలన్నింటిలోనూ కూడా పెర్ఫార్మెన్సెస్ చేస్తూ చక్కగా గ్రేడ్ ఎగ్జామ్స్ని ఏదైనా రాస్తూ కానీ వీరు ఆ యొక్క ఏజ్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక తర్వాతది 13 ఏళ్ల నుంచి దాదాపుగా ఒక 17, 18, 20 ఈ ఏజ్లో ఉన్న పిల్లలు. కామన్గా వీళ్ళు 10th 9th క్లాస్ అక్కడి నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ ఈ రేంజ్లో ఉంటారు. సో చదువు పరంగా ఆ డెప్త్ని అర్థం చేసుకుంటూనే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే చదువుతో పాటుగా ఈ డ్యాన్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు చేయాల్సి ఉంటుంది. అలా చేసేటువంటి సందర్భంలో మీకు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అంటే స్టడీ అవర్స్ ఉండటం కానీ, లేదు ఎక్కువగా సిలబస్ గురించిన ఆలోచన ఉండటం కానీ, వీటిలో ఉండేటువంటి దీంతో పాటుగా సైమల్టేనియస్గా సర్టిఫికేట్ కోర్స్కి మీరు రెడీ అవుతారు. ఈ సర్టిఫికేట్ కోర్స్ గురించిన పూర్తి వివరం అంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కానీ ఇటువంటి యూనివర్సిటీస్ మనకు ఆఫర్ చేస్తున్నటువంటి సర్టిఫికేట్ కోర్స్ గురించిన పూర్తి వివరాలు తెలియజేస్తూ ఒక వీడియో చేశాను. ఆ వీడియోని మీరు ఈ లింక్ లో తెలుసుకోవచ్చు. ఇక ఈ పిల్లలు ఖచ్చితంగా ఇటు థియరిటికల్ అటు ప్రాక్టికల్ తో పాటుగా శ్లోకాస్ ని కూడా సైమల్టేనియస్ గా ఖచ్చితంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు బై చాయిస్ ఈ ఫీల్డ్ లో ఉన్నారు. యాజ్ ఏ డాన్సర్ గా మంచి డాన్సర్ అవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మంచి డాన్సర్ అవడానికి ఖచ్చితంగా ఇవి 3 అవసరమే. దాని ద్వారా మీ యొక్క ఎక్స్ప్రెషన్ లో, మీ యొక్క ఫుట్ వర్క్ లో, మీ డాన్స్ యొక్క ప్రతి విషయంలో కూడా ఒక డెప్త్ అనేది వస్తుంది. దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇక తరువాత ఏజ్ వారు దాదాపుగా 20 నుంచి 25, 30, 35 లోపు ఉన్నటువంటి పిల్లలు. అంటే
ఈ ఏజ్లో ఉన్నవారు కామన్గా బై చాయిస్ ఎలా వస్తారు అంటే, డాన్సర్గా నేను రాణించాలి, ఒక మంచి డాన్సర్ని అవ్వాలి, లేదా ఒక డ్యాన్స్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి డ్యాన్స్ టీచర్గా ఎదగాలి అనేటువంటి ఆలోచనలతో, లేదా ఇంతకుముందు నేర్చుకున్నటువంటి ఏదైనా విషయాలని మననం చేసుకుంటూ ఇంతకుముందు నేర్చుకున్న విషయాలకి మరింత మెరుగులు దిద్దుకుంటూ చక్కని డాన్సర్గా కానీ డ్యాన్స్ టీచర్గా కానీ ఎదగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ డ్యాన్స్లోకి వస్తారు. ఇలా వచ్చేటువంటి వారు ఖచ్చితంగా మీరు స్పీడ్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. దానివల్ల మీకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే డాన్సర్గా ఎదగాలనుకుంటున్నప్పుడు ఒక ఎత్తే ఉంటుంది, అంటే మిమ్మల్ని ఒక పెర్ఫార్మెన్స్ మాత్రమే చూస్తారు ఆడియన్స్. కానీ ఇఫ్ యూ వాంట్ టు బి ఏ డాన్స్ టీచర్, యూ షుడ్ బి వెరీ పర్ఫెక్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద డాన్స్. అంటే ఇటు థియరీ అండ్ ప్రాక్టికల్ రెండిట్లోనూ కూడా మీరు చక్కగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు మరొకరికి చెప్పాలి. ఆలోచించండి, 9th క్లాస్ చదివిన పిల్ల 8th క్లాస్కి ట్యూషన్ చెప్పడం కష్టమేం కాదు, చెప్తుంది. అదే ఒక టీటీసీ కోర్సు కానీ ఒక బిఏడి చేసినటువంటి ఒక టీచర్ 8th క్లాస్ పిల్లకు ట్యూషన్ చెప్తున్నప్పుడు ఉండేటువంటి డెప్త్ ఆలోచించండి. ఆ డెప్త్ ఎలా వస్తుంది? లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్, అలాగే టీచింగ్ ఎలా చేయాలి తెలుసుకున్నారు వాళ్ళు. అలా సందర్భాలు మనం నేర్చుకోవటం వేరు, ఇంకొకరు నేర్పించడం వేరు. అలా నేర్పించాలని నువ్వు ఆలోచించినప్పుడు ఒక సరైన అవగాహన నీకు ఉండాలి. అవగాహనతో పాటుగా పరిణతి ఉండాలి. ఆ పరిణతి కేవలం ఎక్స్పీరియన్స్డ్ టీచింగ్ ద్వారా మాత్రమే వస్తుంది. మంచి గురువును ఆశ్రయించి మీరు టీచర్ ఎలా అవ్వాలో తెలుసుకుని తద్వారా మాత్రమే మీరు టీచింగ్కి దిగండి. ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి చాలా ఇబ్బందికరమైన విషయాలు మీతో పంచుకుంటాను. నేను డ్యాన్స్ టీచర్ అవ్వాలని అనుకుంటున్నాను కాబట్టి డ్యాన్స్ ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నాను అని 30లో ఉన్న వాళ్ళు వస్తున్నారు. తప్పు కాదు, కానీ యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ పేషెన్సీ లెవెల్. ఇది షార్ట్ టర్మ్ మనీ మేకింగ్ ప్రాసెస్ కింద దీన్ని ఆలోచించదు. అలాగే ఒక ఫీల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ స్టార్ట్ చేయాలి తన కెరీర్ అని అన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మెడిసిన్కి సంబంధించిన విషయాన్ని కానీ, అలాగే ఒక కాంబినేషన్ ఆఫ్ డ్రగ్ సంబంధించిన విషయాన్ని కానీ తను కూలంకషంగా ఒక 7-8 సంవత్సరాలు మదనం చేస్తాడు అతను. అలాగే ఏ ఫీల్డ్ తీసుకున్నా అంతే, చిన్న పెద్ద ఫీల్డ్ అని ఆలోచించకుండా ప్రతి ఫీల్డ్లోనూ ఒక సర్టన్ ఎక్స్పీరియన్స్ టైం ఉండకుండా మీరు దాంట్లో దిగి మనీ మేకింగ్ ప్రాసెస్లో మీరు పడితే ఖచ్చితంగా ఏమవుతుందంటే ఇబ్బంది పడతారు. మీరు పడే ఇబ్బంది కంటే మీ దగ్గర నేర్చుకునే పిల్లలు పడే ఇబ్బంది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వారికి సరైన విద్య అందదు. మీ ద్వారా సరైన విషయం అందకపోగా ఇంకా మిస్గైడ్ ఎక్కువ అవుతారు పిల్లలు. అది మంచిది కాదు. అది మీకు కానీ మీరు ఎంచుకున్న కూచిపూడి ఫీల్డ్కి కానీ అది మంచిది కాదు. ఇక మీరు నేర్చుకుంటూ నేర్పించాలనుకునేటువంటి విషయం మీకు ఉన్నట్లయితే ఇట్స్ ఎ గుడ్ ప్రాసెస్. మీరు ఒక గురువుని ఎంచుకోండి. మీరు టీచర్గా అవ్వాలి అనుకుంటున్న విషయాన్ని ఓపెన్గా చెప్పండి. అండ్ అతను లేదా ఆమె ఆ డ్యాన్స్ టీచర్ మిమ్మల్ని అందుకు ప్రోద్బలం చేసే విధంగా ఉండాలో చెక్ చేసుకోండి. అలాగే చేస్తూ టీచర్ అవ్వడం తప్పు కాదు, కానీ క్వాలిటీ టు టీచర్ అవ్వడం కంపల్సరీ. ఇది అలవాటు చేసుకోండి. నిరంతరం లెర్నింగ్ ప్రాసెస్లో ఉండండి. మీకు తెలియని ఏ డౌట్నైనా సరే అది తెలుసుకోవడానికి ఒక మార్గాన్ని ఎంచుకోండి. ఒక పుస్తకాన్నో, మీ సీనియర్నో, ఒక గురువునో, ఎవరైనా ఒక స్కాలర్నో ఖచ్చితంగా ఒకరిని పెట్టుకోండి వెనక. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కర్ర కొడుతూ ఒక నటువాంగం చేస్తూ లేదా ఒక టీచింగ్ చేస్తూ ఒక ఐటెం చెప్తున్నావు. అలా చెప్తున్నప్పుడు ఒక డౌట్ వచ్చింది, అది ఎవరిని అడగాలో తెలియదు. తెలియని సందర్భం వచ్చినప్పుడు ఏది పడితే అది చెప్పేయకూడదు, చెప్పేయలేము. పిల్లలే కాబట్టి ఎదురున్నది ఏదైనా చెప్పేయచ్చు అనే ఆలోచన నీకు పడిందంటే అది మన పతనానికి నాంది. అంతేకాదు మనము చెప్తున్నటువంటి విధానానికి అది చాలా తప్పు. ఆ వేలోకి ఎప్పుడు వెళ్ళదు. ఈ నలుగు ఏదో ఒక ప్రాసెస్ పెట్టుకోండి. మీకున్న డౌట్ని క్లారిఫై చేసుకునేందుకు ఏదో ఒక సోర్స్ని అయితే ఎప్పుడు మెయింటైన్ చేసుకునేట్లయితే ఉపయోగించుకోండి. ఖచ్చితంగా చేయండి. ఒక పుస్తకమో, ఒక గురువు, ఒక మెంటర్ ఎవరైనా కానీ ఒక రెండింటిలో ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా అది మీకు ఖచ్చితంగా అవసరపడుతుంది. అది చాలా ఉపయోగపడుతుంది. మీ ద్వారా సరైన విద్యను పిల్లలకు అందించేందుకు మీరు ఖచ్చితంగా సరైన విధానంలో వెళ్ళండి. దానికోసం ఒక పుస్తకాన్ని కానీ ఒక పర్సన్ని కానీ ఖచ్చితంగా ఎంచుకుని మిమ్మల్ని మీరు తయారు చేసుకునే పనిలో పడండి. కూచిపూడి అనేది సాంప్రదాయ నృత్యం. సాంప్రదాయం అంటే పెద్దల ద్వారా మనకు అందింది అని అర్థం. ఆ సాంప్రదాయాన్ని మనము తెలుసుకోకుండా
మిడిమిడి జ్ఞానంతో టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే మనకు ప్రెషర్ ఉంటుంది ముందు. ఎందుకంటే మనకు తెలుసుకున్న కొంత సబ్జెక్ట్ని పిల్లలకు చెప్పేస్తాం. తర్వాత వారు చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి త్వరగా నేర్చేసుకుంటారు. తర్వాత దగ్గర నుంచి అప్పటి నుంచి మనకు ప్రెషర్ మొదలవుతుంది. వారికి పాఠం చెప్పాలి, మనకేమో ఆ విద్య ఉండదు. ఆ సందర్భంలో కొన్ని యూట్యూబ్ వీడియోస్నో లేదు ఎవరో ఒకరినో ఫాలో చేస్తాం. ఆ ఫాలో చేసే సందర్భంలో మనకి సరైన అవగాహన లేక వారికి చెప్పేటువంటి సందర్భం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తద్వారా మీరు ఇబ్బంది పడేది ఒక ఎత్తు అయితే, ఆ పిల్లలు ఇబ్బంది పడేది చాలా ఇబ్బందికరంగా సిచ్యువేషన్ ఉంటుంది. అండ్ ఆ పేరెంట్స్ ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు మీ మీద ఒక చిన్న చూపు వస్తుంది చూశారు, ఆ దృష్టిలోకి వెళ్ళకండి. అక్కడ దాకా వెళ్లకుండా మీరు సైమల్టేనియస్గా నేర్చుకునే ప్రాసెస్లోకి వెళ్ళండి. చాలా ఆన్లైన్ ప్రాసెసెస్ ఉన్నాయి, ఆన్లైన్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. బికాస్ యు ఆర్ ప్లానింగ్ టు ఎర్న్ సంథింగ్ ఫ్రమ్ ద డాన్స్ ఫీల్డ్ అన్నప్పుడు యూ షుడ్ ఇన్వెస్ట్ సంథింగ్ ఇన్ ద డాన్స్ ఫీల్డ్ అనేది మీరు మైండ్లో పెట్టుకోండి. ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవ్వాలంటే ముందు మీకు లెర్నింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఖచ్చితంగా లెర్నింగ్ లేని ఎర్నింగ్ లాంగ్ టర్మ్లో నిలవదు. అది అర్థం చేసుకొని నిరంతరం నేర్చుకునే ప్రాసెస్లో ఉండండి. తద్వారా మాత్రమే మీరు పిల్లలకి సరైన విద్యను ఇవ్వగలరు. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి కాల్స్ అండ్ మెసేజెస్ని నేను గమనిస్తున్నది ఏంటంటే, మా ఆవిడ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, తనకి నేను డ్యాన్స్ నేర్పించాలనుకుంటున్నాను అని భర్తలు చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు. చాలా ఆనందకరమైన విషయం. అయితే అది విధానపూర్వంగా ఉండేందుకు మీరు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ వారికి చక్కగా ఈ డ్యాన్స్ను నేర్పించే ప్రయత్నం చేయండి. నేర్చుకునే వారు కూడా మీ యొక్క శరీర దారుఢ్యం, ఎందుకంటే పెళ్ళయి చిన్నపిల్లలు ఉన్నటువంటి వారు ఎక్కువ కాల్ చేస్తున్నారు. అటువంటి వారు మీ శరీరాన్ని గమనించుకొని మీ ఫిజికల్ యాక్టివిటీతో పాటుగా దీనిని ఫీల్డ్ కింద ఎంచుకోవాలి అంటే దీనిలో ఉన్నటువంటి డెప్త్ని మీ బాడీ, మైండ్ అండ్ హార్ట్ ఈజీగా తీసుకునే విధంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకునే విధంగా రెడీ అయిన తర్వాతే ఈ ఫీల్డ్ని ఎంచుకుంటే చాలా మంచిది. ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీస్లో మీరు ఏ కేటగిరీలో ఉన్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తర్వాత మీరు అనుకున్న విషయాన్ని దయచేసి కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. మనం మాట్లాడుకుందాం.